కరుణ సంపూర్ణమైన దేవ, కృపోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన మహోన్నతమైన నామానికి స్తుతుల స్తోత్రం తెలియజేసిన తండ్రి, మరలా తండ్రి మీ పిల్లలమైన మా అందరినీ తండ్రి మీ జీవం గల రెక్కల చోటున కాచి కాపాడి క్రీస్తు పునరుత్థానపు దినాన తండ్రి మరలా మీ సన్నిధిని మీ కృపను మాకు అనుగ్రహించి మరలా ఈ విధంగా సమకూర్చినటువంటి విధానాన్ని బట్టి వందనాల దేవ. సిద్ధపడిన మనసులతో తండ్రి మీ వాక్కులు వినడానికి ఆశపడుతున్న మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వారి హృదయాలను తండ్రి మీ వైపు త్రిప్పగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత నన్ను బలపరిచి తండ్రి మీ వైపు త్రిప్పగలుగుటకు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం ఈ నామానికి అర్పిస్తూ క్రీస్తు యేసు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు మీరు నేర్చుకోబోయే పాఠం ఏంటంటే వాక్యం మనలో ఎలా ఫలిస్తుంది. వాక్యము మనలో ఎలా ఫలిస్తుంది. దేవుని యొక్క వాక్యం పట్ల మనకున్నటువంటి ఆశ, శ్రద్ధ, ఆసక్తి, దానికి పెట్టుబడి అన్న ఆంతర్యాన్ని ఈరోజు మీరు గ్రహించాలి. మరిందాక సహోదరులు కూడా గత వారం జరిగినటువంటి పాఠాన్ని తలపించే భావంతో ఉన్నటువంటి పాటను పాడి ఉన్నారు, విన్నారు కదా. వాక్యం అంటే దేవుడని తెలుసుకో. మనకి ఇంకా అర్థం కాలేదు అది వాక్యం అంటే దేవుడు అని. ఏమనుకుంటున్నాం అంటే పుస్తకం అనుకుంటున్నాం. పుస్తకం అనుకుంటున్నాం కనుకనే నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాం. పుస్తకం అనుకుంటున్నాం కనుకనే చూసి చూడనట్టు పక్కన పెడుతున్నాం. పుస్తకం అనుకుంటున్నాం కాబట్టి భయం లేదు మనం. వాక్యం అంటే దేవుడని తెలుసుకోవాలి. మన చేతిలో ఉన్నది దేవుడు అని తెలిసిన తర్వాత భయం ఎవరికి ఉంటుందండి? అర్థమవుతుందా? కనుక మనలో వాక్యము ఎలా ఫలిస్తుంది? మనం ఎలా ఉన్నా ఫలిస్తుందా? అది ఫలించాలంటే మనం ఏం చేయాలి? వాక్యం అంటే దాని విలువ ఎరగని వారిగా ఈరోజు దేవుని పిల్లలు, సంఘాలు విలసిల్లుతున్నాయి. కనుకనే ప్రియులారా, ఆత్మీయ జీవితాలు గొప్పగా వర్ధిల్లట్లేదు. వాక్యం యొక్క ఔన్నత్యం ఏంటో మనకు అర్థం కావాలి. ఈరోజు మనకందరికీ తెలుసు, చాలా రిఫరెన్స్లు తెలుసు కదా మీ అందరికీ. మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-21 వచనాలు ఉంటుంది. సరిపదు. రక్షించేది దేవుని వాక్యం, అంతేనా? అలాగే 2వ పేతురు 1వ అధ్యాయం 19 వచనంలో ఏముంటుందంటే, చీకటి గల చోట్లకు నిన్ను నడిపించటానికి నీ పాదములకు దీపమైనట్టుగా ఉన్నది. అట్టి లేఖనము యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు అది మేలు. చదవండి ఆ మాటను ఒకసారి. 2వ పేతురు 1వ అధ్యాయం 19 వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచనం మన వాక్యం మనకు ఉన్నది. ఏంటది అంటే, తెల్లవారు వేకువ చుక్క నీ హృదయాలలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల ప్రతి చోట వెలిగించు దీపమైనట్టు ఉన్నది. ఆ ప్రవచన వాక్యముల యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. లక్ష్యం ఉంచిన ఎడల మేలు. నిర్లక్ష్యం ఉంచిన ఎడల, అశ్రద్ధ వహించిన ఎడల, పట్టించుకోని ఎడల మీరు లక్ష్యం ఉంచాలి. మీరు లక్ష్యం ఉంచాలి. అయితే వాక్యం ఎంత గొప్పదో ఒక్కసారి మనం విందాం. రక్షించేది వాక్యం, త్రోవ చూపించేది వాక్యం కదా. నిత్య జీవన్ ఇచ్చేది కూడా వాక్యమేనంది కదా. లేఖనముల యందు మీకు నిత్య జీవన్ ఇచ్చేది కూడా వాక్యమే. దేవోక్తి లేక జనులు కట్టులేక తిరుగుతుంది. అంటే దేవోక్తి మనకి ఎలా ఉపయోగపడుతుంది? జీవితాలను కడుతుంది అది. అంటే జీవితాలను కట్టేది, రక్షించేది, నడిపించేది, త్రోవ చూపించేది. ఇంకా గొప్ప మాట ఏంటి తెలుసా? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన, అంటే ఈ వాక్యము వలన ప్రపంచాలే నిర్మించబడ్డాయి. కానీ ఆ గొప్ప వాక్యానికి నీవు నేనేం చేయట్లేదు, లోబడడం లేదు. ప్రపంచాలను కలిగించిన వాక్యము నీ చేతుల్లో ఉన్నా
బలమైన స్థిరమైన శక్తి కలిగిన వాక్యం నీ చేతుల్లో ఉన్న ఆ వాక్యానికి నీవు నేను విలువనివ్వట్లేదు, ఆ వాక్యానికి నీవు నేను మెడలు వంచట్లేదు. అర్థమవుతుందండి? అపార ఘన చరిత్ర కలిగినటువంటి దేవుని వాక్యం, ఆది యందు ఉన్న వాక్యము, దేవుడిగా ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, శరీరధారిగా పుట్టిన వాక్యము, శిలువ మరణము నొందిన వాక్యము, పునరుత్థానముగా లేచిన వాక్యము ఈరోజు అక్షరంగా మారి నీ చేతుల్లోకి చేరిన వాక్యము, రక్షించున్నది, త్రోవ చూపించినది, నిత్య జీవనాన్ని అనుగ్రహించేది, లోకాలను కలగజేసింది, ప్రకృతిని శాసించేది. ఇంత గొప్ప వాక్యము నీ చేతిలో నా చేతిలో ఉండేసరికి దాని విలువ ఎరుగని స్థితిలో మనం ఉన్నాము కనుకనే ఏమవుతుంది, మన జీవితాలు ఇంకా దేవునికి దగ్గరగా మారలేకపోతున్నవి. ఏమన్నాడు పేతురు గారు? ఆ ప్రవచన వాక్యముల యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. కానీ ప్రపంచంలో దేవుని పిల్లలు అనబడుతున్న వారు ఆ మాటల యందు లక్ష్యం ఉంచట్లేదు. మిగతా అన్నిటి మందు లక్ష్యం ఉంచుతారు, మిగతా అన్నిటి యందు లక్ష్యం ఉంచుతారు. అయితే ఈ వాక్యం మనలో ఎలా ఫలిస్తుంది? వాక్యము మనలో ఎలా ఫలిస్తుంది? ఆలోచించండి ప్రియులారా. మనందరం రైతు కుటుంబాల నుంచి వచ్చాము. ఏమండి, వ్యవసాయం లేని వాళ్ళు కనీసం ఇంటి దగ్గర పూల మొక్కలను పెట్టుకుంటారా? పెట్టుకోరమ్మా. ఒక మొక్కను నాటాము అంటే అది పెరిగి పెద్దదై మొలకై మొక్కై వృక్షంగా మారి పూత పూసి కాత కాసి పువ్వులు కాయలు రావాలి అంటే అలా వేగనీళ్ళు వస్తుందండి. యజమాని రైతు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? పసిబిడ్డను కాపాడినట్టుగా ఆ మొక్కను కాపాడితే తప్ప అది ఫలమును నీకు ఇస్తుందండి, ఇవ్వదు. మన ఇండియా ప్రాంతంలో 100 రోజుల పని అని చెప్పేసి ఒక ఉపాధి ఉంటుందండి. మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను. ఎప్పుడు చూసినా రోడ్డు వెంబట్లే గుంతలు తవ్వుకుంటూ మొక్కలు పెడతారు. అది పెట్టడంలో ఫోటోలు తీయడంలో ఉంది తప్ప ఏ మొక్క కూడా అక్కడ ఉండదు. ఎందుకు? పెట్టామా, ఫోటో తీసామా, వేతనం వచ్చింది అంతే. ఆ మొక్కను చూసే నాదుడు ఎవడు? రోడ్డు వెంబడి వచ్చే ఏమండి గేదెలు కానీ ఆవులు కానీ ఏమంటే ఏం చేస్తాయి? కానీ ఈ మధ్య కాలంలో మరి ప్రభుత్వం మేరకు ఏం చేసిందంటే నాటిన మొక్క ఖచ్చితంగా కాపాడాలని చెప్పేసి ఇనుప కడ్డీలను పెట్టిందండి. జాలీలుగా ఉంటుంది, ఇనుప కడ్డీ పెడుతుంది. అప్పుడు పక్షులు కానీ లేదంటే జంతువులు కానీ తినే పరిస్థితి ఉండదు కనుక అలాంటి మొక్కలు కాస్త పెరిగే అవకాశము ఉంది. ఒక మొక్క ఫలమివ్వాలి అంటే, ఒక పంట పైరవ్వాలంటే యజమాని కష్టం, రైతు కష్టము. ఆ రైతు యొక్క పగలు రాత్రి తేడా లేకుండా చంటి బిడ్డను సాకినట్టుగా ఆ మొక్కని ఆ పంటని కాపాడితే తప్ప, సరి అయిన సమయంలో నీరు పెట్టాలి, సరి అయిన సమయంలో చీడ పీడలు రాకుండా రసాయనాలు వాడాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని చేస్తే కంటికి రెప్పలా కాపాడితేనే ఆ పంట పైరవుతుంది, ఆ పంట చేతికొస్తుంది, ఆ చెట్టు ఫలాన్ని ఇస్తుంది. వాక్యం మనలో ఫలించాలంటే అంతే, నేను చేసేదేమీ లేదు అనుకుంటే పొరపాటు ప్రియులారా. మొక్క వేసిన యజమాని రాత్రులు యోగక్షేమాలు దాన్ని చూసుకుంటేనే, దాన్ని కాపాడితేనే, దానికి కంచె వేస్తేనే, దానికి ముళ్ళ కంచె వేస్తేనే పశువుల బారి నుండి దారిని వెంటిపోయే మరి వ్యక్తుల బారి నుండి జంతువుల బారి నుంచి దాన్ని కాపాడితేనే అది మొక్కై వృక్షమై మనకు ఫలాన్ని ఇస్తుంది. ఇది మనకు తెలుసా తెలియదండి? తెలుసా? చెప్పండి. తెలుసు కదా. మరి ఒక మొక్కే ఫలాన్ని ఇవ్వాలి అంటే ఎంత కష్టం మనం చూపించాల్సి వచ్చినప్పుడు, ఒక పంటే పైరుగా మారాలంటే రైతు అహోరాత్రులు కష్టపడాల్సి వచ్చినప్పుడు, దేవుని వాక్యము నీలో నాలో ఫలించాలంటే ఒక రైతు అయిన నీవు, ఒక యజమానుడి అయిన నీవు ఏ జాగ్రత్తలు తీసుకుంటే వాక్యం మనలో ఫలిస్తుంది?
ఏ జాగ్రత్త వద్దా? విత్తనాలు జల్లి రైతు వచ్చి 6 నెలల తర్వాత వెళ్ళాడు అనుకోండి, ఉంటుందండి పైరు? ఉంటుందా? పిచ్చి మొక్కల మధ్య 4 కర్రలు ఉంటాయి. ఆ కర్రలు కూడా పక్షులు జంతువులు వచ్చి సర్వనాశనం చేసేస్తాయి. ఒక యజమానుడు కాపుదల లేకపోతే పైరు అవ్వదు. మరి దేవుని వాక్యం మన హృదయాంత రంగంలో విత్తబడుతుంది అనునిత్యము. పాటల ద్వారా, ప్రసంగాల ద్వారా, మనం చదవడం ద్వారా కదా. ఈరోజు సోషల్ మీడియాలో ఏ గ్రూప్లో ఓపెన్ చేసినాయండి, క్రైస్తవ మన గ్రూప్స్ ఉంటాయి కదండి, ఉదయం లేవగానే ఏమొస్తుందండి? ఖచ్చితంగా వాక్యముతో పలకరింపు ఉంటుంది, అవునా కదా? అంటే ఈరోజు దేవుని వాక్యము అన్ని క్షణము మనల్ని పలకరిస్తుంది, మనల్ని తాడుతుంది. కానీ అలా మన హృదయాంత రంగాల్లో నుంచి వస్తున్న ఆ వాక్యము ఫలిస్తుందా? రావడం బాగానే ఉంది, దేవుడు పంపిస్తున్నాడు. అది సోషల్ మీడియా ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, మనం చదవడం ద్వారా కావచ్చు, పాటలు వినడం ద్వారా కావచ్చు, వాటెవర్. దేవుని వాక్యం మన హృదయంలోనికి వచ్చిన ఆ వాక్యం ఫలిస్తుందా? వచ్చిన ఆ వాక్యము నాటబడుతుందా? ప్రియులారా, మొక్క నాటబడాలి. మొక్క ఆ భూమిలో పాతుకుపోవాలంటే భూమి ఎలాంటిదై ఉండాలి? శ్రేష్టమైన ఎరువులు సాంద్రత కలిగినటువంటి భూమి ఉండాలి. మొక్క పెరగాలంటే భూమి, వాక్యం నాటబడాలంటే నీ హృదయం ముఖ్యం. చెత్త చెదరలున్న ఆ స్థితిలో ప్రియులారా మనం విత్తనాలు వేస్తే మొలకెత్తారు. ఎంత చక్కగా సిద్ధపరుస్తాడండి రైతు భూమిని కదా. నాగల సాళ్ళతో దున్నేసి పిచ్చి మొక్కలన్నింటిని తీసేసి దాన్ని తగలబెట్టేసి చక్కగా నీరు పారించి చిన్న చిన్న గడ్డి పరక కూడా లేకుండా దాన్ని తీసివేసి అప్పుడు కదా విత్తనాలు జరుగుతాయి. మరి దేవుని వాక్యము మన హృదయాంతరంగాల్లో నాటబడాలంటే మనం ఎప్పుడు ఎన్నోసార్లు చదువుకున్నామాట, మనకు అర్థం కాని మాట. మరొకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులు, మీరి సంగతి ఎదుగురు కనుక ప్రతి మనిషి వినటకు వేరే ప్రవాహం మాట్లాడుతున్న 21 చదవండి. అందుచేత సమస్త కల్మషము, నీ హృదయం అనే భూమి ఉంది కదా, భూమిలో విత్తనాలు నాటేటప్పుడు పరిశుభ్రపరుస్తూ, భూమిని సిద్ధపరుస్తూ, భూమిని అక్కడ ఏ పిచ్చి మరకలు లేకుండా సమస్తాన్ని సమూలంగా తీసివేసి భూమిని సిద్ధపరిచిన తర్వాత విత్తనాలు నాటుతున్న మనిషి, నీ హృదయంలో వాక్యం అనే విత్తనము నాటబడాలంటే సమస్త కల్మషమును, విర్రవేగుతున్న దుష్టత్వమును, ఆ చెత్తను, ఆ కుళ్ళును, ఆ చెదారాన్ని నీ హృదయాంతరంగాల్లో నుంచి తీసివేసేయి, ఊడ్చివేసేయి, మాని. అప్పుడు వాక్యము వినబడుతున్న దేవుని వాక్యము నీ హృదయం అనే శ్రేష్టమైన భూమిలో నాటబడుతుంది. ఆ వాక్యానికి పవర్ అంటే తెలుసా, శక్తి అంటే తెలుసా? నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో మీరు అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఆ బైబుల్లో ఏముంటే నాకేంటండి అనకూడదు. దేవుని వాక్యాన్ని మీరు ఎలా చేయాలి? సాత్వికముతో అంగీకరించి తీరాలి. కానీ కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా అండి, బైబుల్ ఇలా ఉన్నదండి అని మనం చూపించామనుకో రెఫరెన్స్, అలా ఉన్నా సరే అండి మేము పాటించాం. అర్థమవుతుందా ప్రియులారా? దేవుని వాక్యాన్ని వింటున్నామే తప్ప ఆ వాక్యాన్ని విని మన హృదయాల్లో నాటుకుంటున్నామా, దాన్ని అంగీకరిస్తున్నామా, దానికి లోబడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. కనుక శక్తి కలిగిన వాక్యమును ఏం చేయమన్నాడు? సాత్వికముతో అంగీకరించాలి. తృణీకరిస్తే, లోబడకపోతే, లక్ష్యం ఉంచకపోతే మన ఆత్మీయ జీవితాలు వాక్యములో ఫలించవు. ఆత్మీయ జీవితాల వాక్యంలో ఫలించవు ప్రియులారా. కానీ ఈ బోధ, ఈ జ్ఞాన బోధ యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించబడి ఏమండి
అపోస్తలుల ద్వారా విస్తరించి ఈరోజు బోధకుల ద్వారా సంఘంలో బోధింపబడుతున్న ఈ వాక్యము అది ప్రారంభించబడిన తొలి దినాలలోనే. ఏ వాక్యమైతే మీ ఆత్మను రక్షించగలదు, ఏ బోధనైతే మిమ్మల్ని పరలోకం చేర్చగలదు, ఏ వాక్యమైతే లోకాలను కలిగించుతో ఆ వాక్యము సంఘంలో బోధింపబడుతున్న తొలి దినాలలో కన్ను పుట్టిన అపవాది ఆ బోధను చెడిపి వేయాలని, ఆ బోధను కలంకం ఆపాదించాలని ఏం చేశారు తెలుసా? ప్రారంభ శతాబ్దంలోనే బోధ దేవుడిదైతే, బోధ యేసుదైతే, బోధ అపోస్తలులదైతే అపవాది కూడా అతని బోధను దించాడు. అపవాది కూడా అతని యొక్క బోధను దించేశాడు సంఘాల్లో. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. బాగా ఆలోచించండి ప్రియులారా. గలతీయుల సంఘాలను అపోస్తలుడైన పౌలు మొదటి ప్రయాణంలో సంఘాలను కట్టాడు. అపోస్తలుడైన పౌలు మిషనరీ ప్రయాణాలను చేశాడు 4. మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం, 3వ ప్రయాణం, తర్వాత రోమ ప్రయాణం. అవునా? ఆ 4 ప్రయాణాల్లో మొదటి ప్రయాణమే గలతీ ప్రాంతాలలో సేవ చేశాడు. అనేక ఆత్మలను రక్షించాడు, అనేక సంఘాలను కట్టాడు. ఆయన అలా సంఘాలను కట్టి 2వ ప్రయాణం ప్రారంభించాడో లేదో ఈ సంఘాలన్నీ కుప్పకూలిపోయింది. ఏం జరిగింది? అప్పుడు పత్రికలు రాస్తున్నాడు వారికి, మీరు క్రీస్తు కృపను బట్టి నిన్ను పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా వెళ్ళిపోవుట చూచుతే నాకు ఆశ్చర్యం అవుతున్నది అన్నాడు. అంటే గలతీ సంఘాలలో వాక్యం చెప్పింది ఎవరండి? సంఘాలను స్థాపించింది ఎవరండి? చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్పిన తర్వాత వాక్యం విన్న వాళ్ళు, సంఘంలో నిలబడిన వాళ్ళు, సంఘాలుగా కట్టబడిన వాళ్ళే భిన్నమైన సువార్త రాగానే ఏమయ్యారు? ఈ బోధలో నుంచి తొలగిపోయారు. ఎవ్వరు గొప్ప వాళ్ళు కాదు. అపోస్తలుడైన పౌలంతటి మహాభక్తుడు చెప్పిన వాక్యాన్ని విన్నవారే పడిపోయారు అంటే, తప్పిపోయారు అంటే, ఈ రోజున్న సంఘాలలో వినబడుతున్న బోధలు చెబుతున్న బోధకులను మీరు దృష్టిలో పెట్టుకోకండి. వారి వలన వారి వశమునే లేదు మీరు దేవుల్లో ఉండడం ఉండకపోవడం అనేది. అది మీ వశములోనే ఉన్నది. మీరు దేన్ని పడితే దాన్ని విన్నారనుకోండి, దేన్ని పడితే దాన్ని స్వీకరించారనుకోండి, ఇక మీ పని అయిపోయినట్టే. అపోస్తలుడైన పౌలు ప్రారంభ శతాబ్దంలో నెలకొన్న ఒక భయంకరమైనటువంటి పరిస్థితి క్రైస్తవ్యానికి చెబుతున్నాడు. క్రీస్తు కృపను బట్టి ఏమండి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి మీరు భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోయారు. అంటే ప్రారంభ శతాబ్దంలో పౌలు కట్టిన సంఘాలే భిన్న సువార్తకు పడిపోయారా? చెదిరిపోయారా? దేవుళ్ళ నుంచి వైదొలిగారా? అంటే పడిపోయే ప్రమాదం కూడా ఉందా లేదా? ఉంది. ఎత్తైన వంతెన ఉంది అనుకోండి. వంతెన తెలుసు కదా, వంతెన బ్రిడ్జ్ అంటారు కదా. ఇప్పుడంటే సిమెంట్ వేసి కట్టేస్తున్నారు లేండి. కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద లోయలు ఉంటాయి కదండి. ఈ లోయ నుంచి ఆ లోయకు తాడు ఉంటుందండి. మధ్యలో ఏముంటుంది? చెక్కలతో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకుంటూ రాని ఎవరిగా అన్నామనుకోండి, ర్యాంప్ వాక్ చేస్తారు, స్టైల్గా నడుస్తారు. అక్కడ నడవండి, స్టైల్గా నడుస్తుందా? ఏ అడుగు తప్పిందో కంటికి కూడా కనిపించాం మనం, భయం. అప్పుడు ఎలా వేస్తామండి అడుగులు? అంటే పడిపోయే పరిస్థితి ఉన్నదని తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం కదండి మనం.
క్రైస్తవ్యంలో కూడా పడిపోయే పరిస్థితి అనుక్షణం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి దయచేసి పిల్లరా. తాను నిలుచున్నానని తలంచుకునేవాడును. సంగమ విశ్వాసులారా, దేవుని వాక్యాన్ని వింటూ నేను అన్ని నేర్చుకున్నాను, నాకు అన్ని తెలిసిపోయినాయని సంబరపడిపోతున్న దేవుని పిల్లలారా, తాను నిలుచున్నానని తలంచుకొని ప్రతి వాడు పడకుండునట్లు పడిపోకుండా జాగ్రత్తగా. చూసుకొనవలెను. నేను నిలబడ్డామని మీరు అనుకుంటున్నారు, కింద ఉన్నాడు, మీ కాళ్ళ దగ్గర ఉన్నాడు. ఎవడు? మన క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ చేసేసడానికి వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. టైం దొరికింది అనుకోండి, ఏం చేస్తాడు? పట్టేసుకుంటాడు. ఇలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం తీయండి ఒకసారి. 4:26, 27. అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఇయ్యకండి అంటే దాని అర్థం ఏంటి? వాడు రెడీగా ఉన్నాడు ఇలా డోర్ దగ్గర. మీరు అవకాశం ఇచ్చారంటే వచ్చేస్తాడు, వాలిపోతాడు. మీరేమనుకుంటున్నారు? తాను నిలుచున్నానని తలంచుకొని ప్రతి వాడు పడిపోకుండా నిన్ను నువ్వే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపవాది తంత్రములను ఎరగని వారము మేము కామన్నాడు పౌలు. క్రైస్తవుడైన వాడికి అపవాది తంత్రాలు తెలియాలి. వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ విధంగా మన జీవితాన్ని పతనం చేయడానికి, శరీరాశతో వస్తున్నాడా, నేత్రాశతో వస్తున్నాడా, భిన్నబోధతో వస్తున్నాడా, నా ఆత్మీయ జీవితం కలకలం చేయడానికి, కలుషితం చేయడానికి, నేను నిన్న వాక్యము, నా హృదయాంతరంగంలో ఉన్న వాక్యమును విడిచిపెట్టి, ఆ యేసునే విడిచిపెట్టి లోకంలో కలిసిపోయేటట్టుగా వాడు ఎక్కడి నుంచి ఎలా వస్తాడో మనకు తెలియదు. కనుక దేవుని మనలో ఉన్న వాక్యం, యేసుక్రీస్తు రక్తము వలన మనం పొందుకున్న పవిత్రత, అది ఎల్లవేళలా కాపాడుకుంటే ఉంటుందే తప్ప నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే మన ఆత్మీయ జీవితాలు ఉండవు. శాలరీ వచ్చిందండి అందరికి? చెప్పండి. వచ్చింది. శాలరీ వచ్చినప్పుడు పర్స్ ఎక్కడ ఉంటుందండి? గుండెనైనా జారిపోతే ఒప్పుకుంటానేమో, కానీ పర్సు జారిపోతే అస్సలే. ఎందుకు? చాలా గట్టిగా పట్టేసుకుంటామని బాబు. మీరు చెప్తే విషయం నవ్వుకుంటారు పిల్లరా. వాష్రూమ్కి వెళ్ళినా కూడా వాలెట్ తీసుకుని వెళ్తారు. ఎందుకు? సాలరీ వచ్చింది, డబ్బు ఉంది అందులో, చాలా జాగ్రత్త. అక్కడ పెడితే ఏమవుతుంది? మీ వ్యాలెట్లన్నీ బయట తీసుకెళ్ళి పెట్టండి. ఆరాధన అయిన తర్వాత తీసుకోండి. వింటారండి నా మాటలు? నీ హృదయం ఎక్కడ, నీ ధనం ఎక్కడ ఉండునో అది ప్రాబ్లం. కాబట్టి మన ధ్యాస ఎక్కడ ఉంది అంటే, ఈ డబ్బును నువ్వు కాపాడుకుంటే ఉంటుందా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ పడిస్తే ఉంటుందా? దానికి అలాగే నువ్వు కాపాడుకుంటున్నావు, నువ్వు చాలా జాగ్రత్త వహిస్తున్నావు. ఇంటి దగ్గర ఏం చేస్తావు అంటే, బయట గేటు ఒకటి, మెయిన్ గేటు, డోరు, మళ్ళీ ఇంటికి ఒక డోరు, ఆ తర్వాత బెడ్రూమ్కి ఒక డోరు, బీరువాకో డోరు, దాంట్లో మళ్ళీ లాకరు, మళ్ళీ దాంట్లో డీప్ లాకరు. ఎక్కడ పెడుతున్నావు చూడండి. నువ్వు కాపాడుకుంటున్నావు, నువ్వు జాగ్రత్త వహిస్తున్నావు. అయితే నీ డబ్బు జాగ్రత్తగా ఉంటుంది. మరి వాక్యం, నీ ఆత్మీయత, అపవాదికి చోటు ఇవ్వకండి. దొంగవాడు రెడీగా ఉన్నాడు, నీ పక్కన నీకు తెలియదు, వేసేస్తాను నిన్ను. జాగ్రత్తగా ఉండాలి. తాను నిలుచున్నానని తలంచుకున్న ప్రతి వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి మిమ్మల్ని మీరే. ఆ జాగ్రత్త లేకపోతే, ఆ మెలకువలు తెలియకపోతే, అపవాది తంత్రములను ఎరిగిన వారు కాకపోతే, వాడు ఎలా వేస్తాడో తెలియదండి. జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. ఇంకా కొలస్సీయులకు రాసిన పత్రిక
గలతీలకు రాసిన పత్రిక ముందు తీసుకుందామండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి దేవుడు యేసుక్రీస్తు నీకు ఏమి ఇచ్చాడంటే ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వాతంత్రం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి ఈ స్వాతంత్రం నీకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మీరేం చేయాలి? మీకేమిచ్చాడు యేసుక్రీస్తు? స్వాతంత్రం. ఇంగ్లీష్ లో ఫ్రీడమ్, మనకు బాగా అర్థమవుతుంది కదా, స్వేచ్ఛ. తెలుగులో అయితే స్వేచ్ఛ. యేసుక్రీస్తు మీకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మీరేం చేయాలి? స్థిరంగా ఉండాలి. మరలా దాస్యమును కాడి క్రింద స్వాతంత్రం అంటే ఏంటంటే ఫ్రీడమ్. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కాలేజీకి వెళ్ళొచ్చు, కాలేజీ నుంచి ఇంటికి రావచ్చు, కాలేజ్ పేరు చెప్పి ఇంకెక్కడికో వెళ్ళి ఏదో పనులు కూడా ఫ్రీడమ్. మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఫ్రీడమ్. స్వాతంత్రము ఇవ్వబడిన తర్వాత స్వాతంత్రం ఉన్న ప్రతి వాళ్ళు మిస్యూజ్ చేస్తారండి. 99%. అవునా కాదా? ముఖ్యంగా యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు. అవునా కాదా? ఫ్రీడమ్. రూమ్లో వేసి లాక్ చేశారనుకోండి, ఎక్కడికైనా వెళ్తారు? వెళ్ళే అవకాశం ఉందా? డోర్ ఓపెన్ చేస్తే ఫ్రీడమ్. కాలేజీకి వెళ్ళి కాలేజీ నుంచి ఇంటికి వస్తే బాగుంటుంది. కాలేజీ పేరు చెప్పి ఇంకెక్కడికన్నా వెళ్తే స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసినట్టు. అవునా కదా? యేసుక్రీస్తు కూడా మనకి ఏమి ఇచ్చాడంటే స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. చెరసల్లో వేసి బంధించలేదు, ఒక రూమ్ లో పెట్టి తాళమేయలేదు. ఫ్రీడమ్. అయితే మీరేం చేయాలి? కాబట్టి మీరు వాక్యమందు స్థిరముగా ఉండాలి. మరలా దాస్యం అనే కాడి ఒకటి ఉంది, ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉంది. ఎందుకంటే గలతీల కదా రాస్తున్నది పత్రిక, అన్నిలో కదా. మీరు ధర్మశాస్త్రం అనే కాడి ఒకటి ఉంది, దాంట్లోకి మళ్ళీ వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు అనేసరికి అక్కడికి వెళ్ళకండి, అక్కడ దొరకండి. ఫ్రీడమ్ ఇచ్చాడు. అలాని ఏది పడితే అది చేయడానికి వీల్లేదు. పోలీసులకు మన ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే రివాల్వర్ ఇస్తుందండి. ఎందుకు కావాల్సిన అవకాశం ఉందా లేదా? అది తీసుకోగానే వెంటనే ఎక్కువ పట్టేసి విరోధులందరినీ కాల్చి ఊరుకుంటారా? అది ఫ్రీడమ్. ప్రభుత్వం నువ్వు ఉద్యోగం చేయడానికి నీకు ఇచ్చిన హక్కు. అలాని నీ చేతిలో అది ఉన్న తుపాకి ఉన్నదని చెప్పేసి నువ్వు ఎవరిని పడితే వారిని కాలడానికి వీలు లేదు. ఉద్యోగరీత్యా ఒక హంతకుడు, ఒక అపరాధి, ఒక దొంగ వాడిని పట్టుకునే స్థితిలో కేవలం కాలుకు మాత్రమే గాయం చేయాలి తప్ప వాడిని చంపడానికి కూడా వీలు. అది నిబంధన. చూసారు? ఫ్రీడమ్ ఉంది. అలా నువ్వు ఏది పడితే అది చేయడానికి వీలు లేదు. స్వాతంత్రం మనకు కూడా ఉంది. కానీ మనం ఏం చేయాలి? మనము స్థిరముగా ఉండాలి. ఏ చేస్తే చేయొచ్చు అని అనుకోకండి. మళ్ళీ అక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దాస్యం అనే కాడి క్రిందికి మీరు గలతీలు దాస్యం అనే కాడి ధర్మశాస్త్రము, ఈ రోజు పాపం అనే కాడి నీకు నాకు ఉంది. దేవుడు నేను ఇప్పుడు ఏమండు చాలా మంది అంటుంటారులేండి, దేవుడు నమ్మని వాళ్ళు, దేవుడే ఉండి ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి అని అంటారా? ఏమని? అబద్ధం అనగానే నీ నోరు పడిపోయింది అనుకో. నిద్రపోతుండగా అక్కడ కురిసి ఇరిగిపోయి ఎనకాతల మన తల పగిలిపోయింది అనుకోండి. ఎందుకు దేవుని వాక్యం చెప్తూ ఉంటే అక్కడ నిద్రపోతుంటే మంచిదండి? అంటే తప్పు జరగగానే దేవుడు వెంటనే శిక్షించాడు అనుకోండి. భూమి మీద రాళ్ళు రప్పలు తప్ప మనుషులు ఉండరు. అవునా కదా? దేవుడు ఏం చేస్తుంటే నీకు ఇచ్చిన టైం, ఇది నీ టైం అయిపోయేంత వరకు నిన్ను మాట్లాడేవాడు, నిన్ను మందలివ్వడు, నిన్ను పలకరించాడు దేవుడు. దిస్ ఇస్ యువర్ టైం. నీ టైం అయిపోయిన తర్వాత నేను లెక్క చూసుకుంటానంటే తప్ప మధ్యలో దేవుడు మనల్ని డిస్టర్బ్ అలానే మనం ఏది పడితే చేయడానికి వీలు
అది దాని ఆ వాక్యం అర్థం. మంచి చేయి, సత్కార్యము చేయు కదా. ఒకరికి నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు, హింసించకు, హేళన చేయకు, నిష్ఠూర పెట్టకు, గాయపరచకు. రెండు చేయొచ్చు కదండి. ప్రేమించవచ్చు, హేళన చేయొచ్చు, రెండు చేయొచ్చు. కానీ ఏం చేయమంటున్నాడు? ప్రేమించు, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు. స్వాతంత్రం ఉన్నది కనుక మనం ఏది చేస్తే అది చేయడానికి వీలు లేదు అనుకుంటున్నారు. ఫ్రీడమ్ అనేది ఏమైపోతుందంటే ఖచ్చితంగా మిస్యూస్కే వెళ్ళిపోతుందండి. ఖచ్చితంగా మిస్యూస్కే వెళ్ళిపోతుంది. మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మీ చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల స్వాధీనం ముందు ఉంటారు. ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే తల్లి కానీ తండ్రి కానీ చిన్న కొట్టేస్తారు. అవునా కదా? పిల్లలు చెడిపోయేది ఎప్పుడండి? యవ్వన దశలోనికి వచ్చారా, కాలేజీలోకి వెళ్ళారా, బయట ప్రపంచంతో కళ్ళకు చూశారు, అప్పుడు ఏమైపోతారు? కారణం అప్పటి వరకు పంజరంలో ఉన్న పిచ్చుక బయటికి వెళ్ళినట్టుగా ఎలా ఉంటుందో తెలుసా అండి? జైల్లో నుంచి విడుదలైనట్టు ఉంటుందండి. బయటకు వెళ్తే పిల్లలు ఖచ్చితంగా త్రుట్టిల్లిపోతున్నారు. అవునా కదా? కనుక ఈ స్వాతంత్రం మీకు కలిగి ఉన్నది కనుక ఏది పడితే అది చేయడానికి వీలేదు. మీరు ఏం కావాలి? స్థిరముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 1:23 పునాది మీద కట్టబడిన వారే ఎలా ఉండాలండి మన ఆత్మీయ జీవితం? పునాది మీద కట్టబడిన కట్టడం వరదలు వచ్చిన, తుఫాన్ వచ్చిన చెక్కు చెదరాదు. మీ ఆత్మీయ జీవితాలు కూడా ఎలా ఉండాలో తెలుసా? పునాది మీద కట్టబడినట్టు ఉండాలి. కారణం ఈ క్రైస్తవ్యంలో భిన్న బోధ ప్రారంభమైంది. క్రీస్తు బోధను కలుషితం చేసే బోధలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ శతాబ్దంలోనే నీ ఆత్మీయ జీవితము పదిలముగా, స్థిరముగా, బలముగా ఉండాలి అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి తెలుసా? పునాది మీద కట్టబడినట్టుగా ఉండాలి. ఏంట పునాది? ఏంట పునాది? వాక్యం అనే పునాది. కొరింథీయులకు రాసిన పత్రిక ఏమిటి? దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పాకారుని వలె పునాది వేసి తిని. కిందికి చదువుకుంటే వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాక్యం అనే పునాదిని వేసి తిని. మీ ఆత్మీయ జీవితానికి పునాది ఏదై ఉండాలో తెలుసా? వాక్యమై ఉంటే తప్ప నువ్వు దేవుణ్ణిలో చివరి వరకు ఉండవని వాక్యం చెబుతుంది, నేను కాదు. మీరు పునాది మీద కట్టబడిన వారై మీరు స్థిరముగా ఉండాలి. వాక్యం అనే పునాది. ప్రలోభాల అనే పునాదిలో నువ్వు రాకూడదు. దేవుళ్ళకి ప్రలోభాలు, ఆశలు, వీటిని బట్టి నువ్వు దేవుళ్ళలో అది కాకూడదు. నీ పునాది వాక్యం. ఏమంటే దేవునిలోకి ఎవరు ఎలా వచ్చారో అది దేవుడు తెలిసిన మార్గం. దేవునిలో నిన్ను దేవుడు తన యుద్ధకు రాబట్టుకోవడానికి దేవుడు ఎన్నో మార్గాల గుండా తెరుస్తాడు, తన యుద్ధకు నడిపించుకుంటాడు. కానీ వచ్చిన తరువాత నువ్వు స్థిరముగా ఉండాలి అంటే, నువ్వు బలముగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? నీ ఆత్మీయ జీవితం వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. కింది వచనాలకు మీరు చదువుతారు సరే, దయచేసి 12వ వచనం చదవండి. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెబుతున్నాను ప్రియులరా? వాక్యం అనే పునాది మీదనే మన ఆత్మీయ జీవితం కట్టబడాలి అని ఎందుకు అంటున్నానంటే, వాక్యం అనే పునాది మీద కాకుండా ప్రలోభాలు, ఆశలు ఏవేవో పునాదితో వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం కాదు వాళ్ళకు. 12వ వచనం చదవండి. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి కట్టి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడను. ఆ దినమందు ఆ పని టెస్ట్ చేయడానికి ఏమొస్తుందట? తేటపరచబడును. తర్వాత అది అగ్ని చేత బయలుపరచబడును. అంటే మీకు మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడండి. బంగారము, వెండి,
కర్ర, గడ్డి, కొయ్యపాలు. కొయ్యకాళ్ళతోటి కట్టారనుకోండి, దాన్ని దేని టెస్ట్ చేస్తుందట? అగ్ని. అగ్ని వచ్చి కొయ్యకాలు ఉంచుతుందండి, కర్ర ఉంచుతుందా? కాల్చి బూడిద చేస్తుంది. అప్పుడు నిలిచేదేంటి? అగ్నియే కొలిపించుకుందాం. లోహముతో బలమైన స్థిరంగా ఉన్నది మాత్రమే నిలుస్తుంది. కనుక మన ఆత్మీయ జీవితాలు దేంతో కట్టబడాలంటున్నాడు? వాక్యము అనే పునాది మీద కట్టబడాలి అంటున్నాడు. లేకపోతే మన ఆత్మీయ జీవితాలు చివరి వరకు దేవునిలో ఉండవని వాక్యమే చెబుతుంది. అవునా కదా? కనుక ప్రియులారా, మన ఆత్మీయ జీవితాలలో బలము పునాది ఏదై ఉండాలి? వాక్యం అనే పునాది మీదనే మనం ఉండాలి. ఇందాక సహోదరులు మరి ఇంట్రడక్షన్ చెప్తూ మాట్లాడినట్టున్నారు. బెరయ పట్టణస్తుల గురించి ఏమని చెప్పాడు మీకు? మీరు విన్నారు, నేను వినలేదు. నేను బయట నుంచి వస్తుంటూ విన్నాను. ఏంటి బెరయ పట్టణస్తులు ఏం చేశారు? అనుదినము లేఖనములను అంటే వరకు లేఖనములు అంటే ఎంత లక్ష్యం అండి, లేఖనములు అంటే ఎంత భయం అండి, ఎంత పరిశీలనతో దాన్ని చూస్తున్నారు. మనకు అంత పట్టి ఉంటుందండి లేఖనం అంటే. వాక్యం అంటే దేవుడని తెలుసుకోండి. కాగితపు ముక్క పైన రాయబడిన అక్షరాలు కాదు వాక్యం అంటే. సకల జగాలను కలిగించిన వాక్యము, శిలువ మరణము నొందిన వాక్యము. ఆ వాక్యమే అక్షరంగా మారి ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఉంది. ఆ వాక్యం అనే పునాది మీద నీ ఆత్మీయ జీవితము కట్టబడాలి తప్ప మరొక విధంగా మన ఆత్మీయ జీవితం ఉండటానికి వీలు. ఒకవేళ ఉన్నట్టయితే ఆ దినమున అది అగ్ని చేతనే పరీక్షింపబడును. అది వాక్యం అనే పునాది మీద కట్టబడని విశ్వాస జీవితం అయితే అది ఏమవుతుంది? ఉంటుందా? నిలుస్తుందా? అగ్ని చేత కాల్చబడుతుంది. మీరు ఏదో విన్నారు కావచ్చు, మీ హృదయం ఇంకేదో ఉండొచ్చు. దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరిస్తారా, తృణీకరిస్తారా? అది మీ ఇష్టం. వాక్యంలో ఉన్నది చెప్పాలి. ఎవరిని మెప్పించే బోధ చెప్పడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. నేను మనుష్యులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు పరిచారకుడను కాను. కానీ రోజు జరుగుతున్నది ఏంటో తెలుసా? ప్రారంభ శతాబ్దంలోనే ప్రారంభమైంది భిన్న బోధ. ఆ భిన్న బోధ ఏంటి? పౌలు చెప్పిన బోధ నుంచి వైదొలిగిపోయారంటే భిన్న బోధ అప్పుడే స్టార్ట్ అయిందా? ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా నీవు స్థిరంగా ఉండాలి ఇంత ఎవరికి చెప్పాను. అయితే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా మీకు తెలియాలవద్దా? చూడండి ఒకసారి. రెండో యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచిపెట్టి ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరించని వాడు. ఆ బోధ ఎందే బైబుల్లో ఏముందో అది మాత్రమే నమ్ముతాను. బైబుల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత రాయబడిన సంగతుల్లో ఉన్నదే నమ్ముతాను. దాంట్లో ఉంటేనే నేను పాటిస్తాను అని వాక్యం పైన ఆధారపడ్డవారు, వాక్యాన్ని హత్తుకున్నవారు, వాక్యాన్ని స్వీకరించిన వారు ఎవరైతే ఉంటారో ఆ బోధ ఎందు నిలిచి ఉండిన ఎడల తండ్రిని కుమారుని అంగీకరించిన వారగుదురు. మీ అందరికీ తెలియదండి, క్రైస్తవ సమాజంలో బైబిల్లో రాయబడిన ఎన్నో 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 సంగతులు బోధింపబడుతున్నవి. తెలియవా మీకు? బైబిల్లో ఉన్నవంటే అవి బైబిల్లో లేనివి ఆచారాలుగా సాంప్రదాయాలుగా సంఘాలలోకి ప్రవేశపెట్టి ప్రియులారా ఈరోజు దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారో తెలుసా అండి? మార్కు సువార్త 7వ అధ్యాయం దయచేసి 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులు, వారు అంటే ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధిస్తున్నారట. మరి దేవుని ఉపదేశాలను పక్కన పెట్టేసి మనుషులు కల్పించిన, మనుషులు ఇష్టపడే, మనుషులు కోరుకునే కార్యక్రమాలను, మాటలను ఏం చేస్తున్నారట? ఇవే దేవుని మాటలను చూపిస్తున్నారట. మరి దేవుని వాక్యం ఏం చేస్తున్నారట?
బోధించుచున్నని వ్యర్థంగా ఆరాధించున్నారు. మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి ప్రవచించిన సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, లేఖనాలను విడిచిపెట్టి, పరిశుద్ధాత్మ దేవుడి మాటలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారాలను గైకొనుచున్నారు. మరియు ఆయన యేసు ఏమంటున్నాడంటే, మీరు పారంపర్యాచారములు గైకొనుటకై దేవుని ఆజ్ఞని తొక్కేస్తున్నారు మీరు అంటున్నారు. చూడండి, బొత్తిగా నిరాకరిస్తున్నారట. ఇది మా సంఘంలో ఇలా ఉంటుందండి, ఇంతే నడుస్తామండి మేము, బైబుల్లో ఉన్నదని పట్టించుకోం. అలాంటి భక్త అగ్రేసర్ లేరనుకుంటున్నారు మీరు? ఉన్నారు. ఏమనుంది? మీ పారంపర్యాచారంలో గైకొనుటకై దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అంటే బోధించే వాళ్ళు ఉన్నారు, అలా వాటిని స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నీవెక్కడున్నావు? వాక్యము నీలో ఎలా ఫలిస్తుంది? నువ్వు ఎలాంటి స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఉంది? ఏ బోధలో నువ్వు నిలిచి ఉన్నావు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతివాడు ఏంటి? తండ్రిని అంగీకరించువాడు కాడు. ఆ బోధ యందు నిలిచి ఉండి నేడల వాడు తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు. ఏ సంగతులను వింటున్నారు? ఏ బోధ యందు నిలిచి ఉన్నారు? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనే స్పృహ లేకుండా ఉంటే ప్రియులారా, మన ఆత్మీయ జీవితాలలో వాక్య ఫలింపు అనేది జరగదు. జాగ్రత్త లేకపోతే ఒక మొక్కే ఫలం ఇవ్వనప్పుడు, జాగ్రత్త పడకపోతే ఒక రైతు వేసిన పంటే పైరు కానప్పుడు, నీలో నాలో విత్తబడుతున్న వాక్యము నువ్వు జాగ్రత్త వహించకపోతే, నువ్వు మెలకువ కలిగి లేకపోతే, వాక్యం అనే పునాది మీద నీ జీవితం కట్టబడకపోతే, నీ ఆత్మీయ జీవితంలో వాక్య ఫలింపు అనేది కూడా ఉండదు. వాక్య ఫలింపు అనేది కూడా ఉండదు. చూడండి, ఒక అద్భుతమైన హెచ్చరికలు చేస్తున్నాడు ప్రపంచ సార్వత్రిక సంఘానికి ప్రారంభ శతాబ్దంలో. ఎవరు? పౌలు గారు. కానీ ఆ వాక్యంలో ఉన్న ఆంతర్యం మాత్రం వీరికి అర్థం కాలేదు. చూడండి, తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. ఆత్మను అంటే అది ఎంత భయంకరమైన మాట అండి. ఆత్మను ఆర్పకండి. ఆత్మ ఎప్పుడు ఆరిపోద్దో తెలుసా? ఆత్మ ఎప్పుడు ఆరిపోద్దో తెలుసా? ప్రవచించుటను నిర్లక్ష్యము చెయ్య. అది చాలా ఇంపార్టెంట్. ప్రవచించేది, ప్రవచనం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. అది జీవితాలను కట్టేది, ఆత్మను రక్షించేది, పరలోకం చేర్చేది. కనుక ఆ వాక్యాన్ని ప్రవచించుటకు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ప్రవచించుటను నిర్లక్ష్యము చెయ్యకండి. సమస్తానికి అదే ప్రధానం. అప్పుడు ఏం చేయమన్నాడు? సమస్తమును పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. మార్కెట్కి వెళ్ళి ఏమండి 4 ద్రాక్ష గెలలు తీసుకుని నీవేం చేస్తావు? ఒక్కొక్కటి ఒలిచి మరి నోట్లేస్తావు. టేస్ట్ చూస్తే తప్ప నువ్వు దేన్ని తినలేవు. వస్త్రాలు కొనడానికి వెళ్ళారనుకోండి, ఇదిగో నాది ఎక్సెల్ సైజ్ అంటే ఒక షర్ట్ ఇవ్వండి అని చెప్పేసి కళ్ళు మోసుకొని తీసుకొని వస్తానండి. షర్టా కాదు, అది షర్టా దుప్పట? షర్టే. మనకు కలరు నచ్చాలి, కంపెనీ నచ్చాలి, క్వాలిటీ నచ్చాలి, రేటు కూడా. ఈ 4 ఏ ఒక్కటి నచ్చకపోయినా తీసి అవతల పారేస్తాం. అవునా కదా? 4 రోజులు వేసుకొని పారేసి ఒక చొక్కా గురించి ఇంత పరిశోధిస్తున్నప్పుడు అవసరమైతే ఈ షాపు కాకపోతే ఇంకో షాప్కి వెళ్తాం. ఆ షాపు కాకపోతే వాడితోటి పైనకి ఎక్కించి కిందికి ఎక్కించి అద్దియు ఇద్దియు, ఇది బాగాలేదు అది బాగాలేదు, అన్ని చేసిన తర్వాత నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతాం. ఒక షర్టు వేసుకునే దగ్గర నీకు ఇంత పరిశీలన ఉంది కదా. ఒక తినే ద్రాక్ష
ద్రాక్ష పళ్ళను తీసుకునేటప్పుడే ప్రతిదాన్ని పరిశీలించి తీసుకుంటున్నావు కదా. నీ ఆత్మీయ జీవితాన్ని అనంతపు లోకానికి, ఏమండి నిత్య జీవం అంటే ఏంటండి? పులి స్టాప్ ఉందా? అనంత జీవితము నీకు రావాలి అంటే అనంత జీవితాన్ని ఇచ్చే వాక్యం విషయములో నీకున్న పరిశీలన ఏంటి? పరిశోధన ఏంటి? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. నీకు ఆరోగ్యకరమైన బోధ కావాలి, నీ ఆత్మీయ జీవితం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ బోధ నన్ను పరలోకం చేస్తుంది, ఏ బోధ నన్ను కట్టేది, ఏ బోధ నన్ను దేవునికి దగ్గర చేసి ఆ పరిశీలన పరిశోధన లేకుండా ఎదురైందల్లా అన్నిటికీ తగ్గుతున్నామంటే వెళ్ళామనుకోండి, ఏమవుద్ది? సమస్తమును పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. ఒక స్కూల్లో వెయ్యాలంటే 10 స్కూళ్ళు తిరుగుతాం. ఈ చిన్న పిల్లలకు ఏబిసిడీలు ఏ స్కూల్లోనైనా నేర్పిస్తారు, నేర్పించరా? 10 స్కూళ్ళు తిరిగి 4 రోజులు, ఏమండి టైం అంతా వేస్ట్, 4 రోజులు టైం అంతా వేస్ట్ చేసైనా సరే 10 స్కూళ్ళు తిరిగి మరి పిల్లల్ని జాయిన్ చేస్తాం, అవునా కదా? అంటే మన దైనందిన జీవితంలో అన్ని విషయాల్లో మనకు పరిశోధన ఉంది. ఏం చేసినా ద బెస్ట్ దాన్ని తీసుకుంటాం, అవునా కదా? కూరగాయలు కొనడానికి వస్తారు లేదండి అమ్మ స్త్రీలు, కూరగాయలు ఆడ అప్పుడే తీసుకొచ్చాడండి, ఫ్రెష్గా తోట నుంచి తెచ్చాడు. ఇలా తీసి ఇలా పెడతారండి తగ్గట్లా, ఇది ఇటు పారేసి దీన్ని చిమిరేసి ఏమంటే తొక్క తీసేసి ఫ్రెష్గా వచ్చాయండి. అయినా ఒప్పుకోరు వాళ్ళు. మేలైనది తీసుకోవాలి, మంచిది తీసుకోవాలి, పొట్టిగా ఉండకూడదు, కలర్ బాగుండాలి, మంచిగా ఉండాలి. ప్రతి కూరగాయ మంచిదేనమ్మా, ఇప్పుడే తీసుకొచ్చినమ్మా, అలా చేయకమ్మా అంటే వింటారా? కూరగాయలు కొనుక్కునే దగ్గర కూడా మేలైనది కావాలి, మంచిది కావాలి. మన ఆత్మీయ జీవితం విషయంలో ఎవరు ఆత్మ ఆరిపోద్ది అలర్ట్గా లేకపోతే. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకండి బోధకులారా, వింటున్న విశ్వాసులారా. క్రైస్తవ సంఘాలకు హెచ్చరిక ఏంటో తెలుసా? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. ప్రవచించుటను, ఏమంటే విశ్వాసులకు చెప్పిన మాట అది. సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టండి. బోధకులకు ఏం చెప్పారు తెలుసా? ప్రవచించుటను నిర్లక్ష్యము. ఏమంటే వారం ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. నా సంఘానికి, నా ఆత్మీయ కుటుంబానికి, దేవుని పిల్లలకు నేను ఏం చెప్పాలి, ఏం చెబితే వాళ్ళకి అర్థమవుతుంది, ఏం చెబితే వారు స్వీకరిస్తారు, వారి హృదయాలలో నాటబడుతుంది. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏదో ఒకటి చెప్పేద్దామని అనుకోకూడదు. ప్రవచించుటను నిర్లక్ష్యము. ఆ ప్రవచన వాక్యములే వారి జీవితాలను కడతాయి. ఆ ప్రవచన వాక్యాలే వారి ఆత్మలను బలపరుస్తాయి, వారిని పరలోకానికి నడిపిస్తాయి, వారిని ఆత్మీయంగా దేవునికి దగ్గర చేస్తాయి. అలాంటి ప్రవచనములను నువ్వు నిర్లక్ష్యము చేయడానికి వీలు. ఏదో బహు జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని సేవకులు. అలాగే వింటున్న వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు ఏది పడితే అది వినండి నాయన అన్నాడా? సమస్తమును పరీక్షించి దానిని చేపట్టండి. ఒక షర్ట్ కొనుక్కునేటప్పుడు, ఒక చీరను కొనుక్కునేటప్పుడు, అంతే కదండి, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మనం అలా వెళ్ళి వచ్చేస్తామండి. అవసరమైతే 10 మార్కెట్లు ఏమండి చుట్టేస్తాం ఒకే రోజు. మనకు నచ్చిన కలర్ ఉండాలి, మనకు నచ్చిన రేటు కూడా మనకు నచ్చినట్టే ఉండాలి. వాడికి ఇష్టం ఉన్నట్టుంటే మనం కొంటాం. తీసారా ఏం చేస్తామంటే వేసుకొని ఒక ఫోటో తీసుకొని మరలా అక్కడిని పెట్టేసి వచ్చేస్తాం కదా. వెనక పిల్ల బోధ విషయంలో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అన్నాడు. ఇంకొక మాట చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అనేకులు విశేషముగా సున్నితి సంబంధులను తీతుకు రాసిన పత్రికమ్మా చదవ. అనేకులు విశేషముగా అంటే ప్రారంభ శతాబ్దంలో భిన్న బోధలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు అక్క.
అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, అవిధేయులను, వదురుపోతులను, మోసపుచ్చువారును ఉన్నారు. వాళ్ళ నోళ్ళు మూయించాలి. సత్యవాక్యము లేఖనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని నిలబడి ప్రకటిస్తే తప్ప ఆ వదరబోతులు, సున్నతి సంబంధులు, దేవునికి అవిధేయులైన వాళ్ళ నోర్లు అలాగే మాట్లాడుతూ ఉంటాయండి. సత్యవాక్యము ప్రకటింపబడాలి. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని స్వలాభము కోసము, పేరు కోసము, కీర్తి కోసము, ప్రజలను సేకరించడం కోసము ఉపదేశించకూడని వాటిని కూడా, ఉపదేశించని వాటిని ఉపదేశించుచు కుటుంబాలనే పాడు చేయుచున్నారు, నాశనం చేయుచున్నారు. క్రైస్తవ జీవితాలు విచ్ఛిన్నమవుతున్నాయి, క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, క్రైస్తవ సంఘాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కారణం సత్యాన్ని చెప్పేవారు లేరు, సత్యాన్ని ప్రేమించేవారు లేరు. చెప్పే బోధకుల్లో చాలా తక్కువగా ఉన్నారు, వినేవాళ్ళు కూడా అలా ఉన్నారండి. జనులు హితబోధను సహింపరు. వాళ్ళకొద్ది ఆరోగ్యకరమైన బోధన ఉంటుంది అక్కడ కుటుంబంలో, అది వాళ్ళకు వద్దు. అనేకులు అంటే కొంతమంది కాదండి, అనేకులు సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారు వాళ్ళ నోరును మూయించాలి. తీతూ నేను ఎందుకు పంపిస్తున్నానో తెలుసా? వాళ్ళ నోరును మూయించాయ్యా. నీకు వాక్యం నేను నేర్పి పంపించాను కదా. ఎందుకంటే వారు బోధింపకూడని వాటిని కూడా సంఘంలో బోధించి కుటుంబములని పాడు చేయించున్నారు. దేవుని సంఘము నిర్వీర్యమైపోతుంది, దేవుని వ్యవస్థ పతనావస్థకు చేరిపోతుంది. ఎవడు ఏది చెబితే అది వింటున్నారు, ఎవడు ఏది చెబితే అది నడుస్తుంది క్రైస్తవ సమాజంలో. వినే వారికి ఒక్కరికి కూడా స్పృహ లేదు. ఇది వాక్యంలో ఉందా, లేఖన ప్రకారంగా ఉందా అన్న స్పృహ లేకుండా పిల్లల వాళ్ళు ఉంటున్నారు. కనుకనే చెప్పేవాడి ఆటలు ఎన్నైనా ఈరోజు సాగుతున్నాయి. పిల్లల విశ్వాసులు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అన్నాడు. చేపడుతున్నారండి? ఎవరు ఏది చెప్పినా వింటారు, ఎవరు ఏది చెప్పినా వింటారు. అది వాక్యంలో ఉందా లేదా మాకు అవసరం లేదండి. ఈరోజు చాలా మంది ఎలా అయిపోయారంటే ఆరాధనకు వెళ్ళి బైబిల్ కూడా తీసుకెళ్ళరు. స్టైలు, మొబైల్స్, అందులో మొబైల్లో బైబిల్ ఒకటే ఉంటుందండి. నువ్వు బైబిల్ చూస్తూ ఉంటే పైన నోటిఫికేషన్ అంతా ఉంటుంది. హాయిరా పిలుస్తున్నాడు. ఏమో మరి బయటకి స్నేహితుడు. మన దృష్టి మళ్లించేది, మన మనసును చేర్చేది, మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేయడానికి అపవాది ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నదో నీకు ఇంకా అర్థం కావట్లేదు. వాడు మన స్నేహితుడు అనుకుంటాం, వాడు దేవుల్లో నుంచి నేను లాక్కెళ్ళడానికి వచ్చిన అపవాది సంబంధి. నీకేం తెలుసు? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వస్తాయండి దిక్కుమాలిన కార్యాలన్నీ, అంతేనా కదా? కనుక ప్రియులారా, బోధింపబడని కూడని, అక్కడ ఏమనుందండి? ఉపదేశించకూడని వాటిని దుర్లభము కొరకు ఉందండి మాట. ఉపదేశించకూడని వాటిని దుర్లభము కొరకు, పేరు కోసము, ప్రఖ్యాతి కోసము, స్వలాభం కోసము, ధనార్జన కోసము అలా బోధించు కుటుంబాలనే పాడు చేయుచున్నారు. కనుక తీతు, 2వ అధ్యాయం 1వ వచనం చదువు. తీతు, నా ఆత్మీయ కుమారుడు అయినటువంటి తీతు, నీ తండ్రిగా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వేం చేయాలో తెలుసా? నీవు వాళ్ళందరి లెక్క వాళ్ళు ఇలా చెప్తే డబ్బులు బాగా దండుకుంటున్నారని చెప్పేసి నువ్వు వాళ్ళ రూట్లు వెళ్ళకో. నువ్వు హితబోధకు అనుకూలమైన సంగతులనే బోధించు. దేవుడు చూస్తున్నాడు. ఆత్మను ఆర్పకూడదు, ప్రవచించడం నిర్లక్ష్యము చేయకూడదు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. నువ్వేం చేస్తావో తెలుసా? హితబోధకు అనుకూలమైన సంగతులనే బోధించు. కనుక ప్రియులారా, ఇట్టి తరుణములో, ఇటువంటి పరిస్థితుల మధ్య నీ జీవితము, నా జీవితము వాక్యములో నిలవాలి అంటే, వాక్యముల్లో మనం బలపడాలంటే, మనలో వాక్యము ఫలించాలంటే, ఫలించడం అంటే నాటిన మొక్క మరుసటి రోజుకే ఏమండి ఫలాన్ని ఇవ్వదు. ఇస్తుందండి, టైం పడుతుంది.
కనుక మరి ఎన్నో మాటలు విన్నాం. అది మొలకైందా, మొక్కైందా, ఆకులేసిందా, పూతకొచ్చిందా, ఫలాలు ఇచ్చే స్థితిలో ఉందా? ఈరోజు మన ఆత్మీయ జీవితం, మనలో నాటబడిన వాక్యం ఎన్ని విన్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ఎవరికి వారే, అది ఉంటుంది కదా సహజ ఏంటి, యమునా తీరే అన్నట్టుగా ఉన్నదా పరిస్థితి. అయితే నీకు ఇంకా నీలో వాక్యము నాటబడలేదు, నిన్ను బలపరచలేదు, వాక్యం నిన్ను మార్చలేదు, నిన్ను నిలబెట్టలేదు, నీకు బరువు కానీ బాధ్యత కానీ నీకు ఇంకా అర్థం కాలేదు. మీ అందరికీ మాట చెప్తానండి, పెళ్లికి వెళ్ళాం అనుకోండి, మనం పెళ్లికి వెళ్తున్నాం అనుకోండి, ఎలా వెళ్తామండి? నీట్గా రెడీ అయ్యి అక్కడ వెళ్ళేసరికి ఆల్రెడీ చైర్లు కూడా రెడీగా ఉంటాయి. మనం ఏం చేస్తాం? నీట్గా రెడీ అయిపోయి అక్కడ వెళ్ళి కూర్చోండవే, అంతే. ఎందుకు? ఆ పెళ్లికి నువ్వు అతిథిగా. పెళ్లి మన ఇంట్లోనే అనుకోండి, పెళ్లి స్నానం చేయడానికి కూడా టైము ఉండదు. ఎందుకు? భారం, బాధ్యత. సంఘంలో నువ్వు అతిథిలా ఉన్నావో, సంఘంలో సభ్యుల్లా ఉన్నావో, ఇంతకంటే మీకు చెప్పవలసిన అవసరత లేదు. బాధ్యత అందరూ తీసుకోండి. సంఘం మన అందరిది, బాధ్యత మనందరికీ ఉండాలా. ఒకరు, ఇద్దరు, ముగ్గురిని, నలుగురిని దేవుణ్ణి నిలబెట్టడానికి, నడిపించడానికి, సంఘంలో చేర్చడానికి, దేవుని నామ మహిమ కొరకు మన పాత్ర, మన బాధ్యత మనం నిర్వర్తించు వారమై ఉండాలి తప్ప నిమ్మకు నీరెత్తినట్టుగా మనకేం పట్టదన్నట్టుగా ఉండడానికి వీలు లేదు ప్రియులారా. కనుక నువ్వేం చేస్తావంటే, నువ్వు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అన్నాడు. కానీ ప్రియులారా, దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు అపవాది కూడా దుర్బోధను ప్రవేశపెట్టింది. కనుక ఈరోజు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. కానీ ప్రజలతో వచ్చిన చిక్కేంటంటే, వారికి హితబోధ అనేది ఏమనుందండి వాక్యంలో? జనులు హితబోధను వినరా, సహించరా? సహింపకపోవడం అంటే ఏంటండి? బాగా కోపం వచ్చేస్తుంది వాళ్ళకు. హితబోధ అంటే ఏంటండి? ఆరోగ్యకరమైన బోధ, నీ ఆత్మను దేవుని యొద్దకు చేర్చే బోధ, దేవుణ్ణి నిలబెట్టే బోధ, దేవునికి దగ్గర చేసేది. ఆ బోధ దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి ఏది ఇష్టం అంట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన వాళ్ళను పోగు చేసుకుంటారంట. అంటే జనులు అలా ఉన్నారు. అలా ఉంటున్న జనులలో ఉన్నటువంటి విశ్వాసులైన నీవు, నేను, నీ ఆత్మీయ జీవితం కట్టబడాలంటే నీ చుట్టూ ఉన్న వారిని కాదు, లేఖనముల యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఆ లక్ష్యం మీరు ఉంచకపోతే చాలా ప్రమాదం. మీ అందరూ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. స్కూల్లో ఎంతమంది చదువుకున్న చేతులు లేకుండా ఒకసారి. మీరు వెళ్ళారమ్మా? బడుముఖం చూడలేదా? చెప్పండి. ఏ స్కూల్లో చదువుకున్నారమ్మా? ఓ అబ్బాయి వినండి, చెప్తాను వినండి. ఎల్కేజీ ఒక పాఠశాలలో, యూకేజీ ఒక పాఠశాలలో, మొదటి తరగతి ఇంకో పాఠశాలలో, రెండో తరగతి ఇంకో పాఠశాలలో, సంవత్సరానికి ఒక పాఠశాలకు దింపారనుకోండి, వాడు 10 సంవత్సరాల తర్వాత వాడు ఏం నేర్చుకుంటాడు చెప్పండి? ఏమేమి నేర్చుకోడు. కారణం స్నేహితులు మారిపోతారు, వాతావరణం మారిపోతుంది, అలవాట్లు మారిపోతారు. 10 సంవత్సరాల తర్వాత ఏం నేర్చుకున్నావు అని ఆయన అంటాడు. ఏమంటాడు తెలుసా? ఏంది నేర్చుకునేది? 10 రకాల స్కూళ్ళను దింపావు, ఏది బుర్రకెక్కలా, ఏది బుర్రకెక్కలేదు. ఒకసారి ఇంగ్లీష్ మీడియం, ఒకసారి హిందీ మీడియం, ఒకసారి తెలుగు మీడియం వేసి తిప్పేసామనుకోండి, వాడి బుర్ర ఏమైపోద్ది? కిచిడి అయిపోద్ది. మనం చేస్తాం కదా టిఫిన్లో కిచిడి, అన్నీ చేసేస్తాం కిచిడి, అలా అయిపోద్ది. నీ ఆత్మీయ జీవితంకి, నీ ఆత్మీయ జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు వినవలసిన బోధ ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన బోధనే నీవు వినాలి. మీ అందరికీ మంచి మాట చెప్తానండి. తెలుగులో సామెత ఉంది, మనకు బాగా తెలుసు. 2 పడవల మీద అడిగేసిన ప్రయాణం సాగుద్దండి? నిజం చెప్పండి. మీ అందరికీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 2 పడవల మీద అడిగేసిన వాడి ప్రయాణం ఏ విధంగా సాగదో ఏకబోధయంతో
ఏక లక్ష్యం ఉంచక నీ ఆత్మీయ జీవితాన్ని గాలికి ఎగిరిపోయే పొట్టు అన్నాడు. ఎవరు? గాలి చేత అటు ఇటు మరుకొల్పబడినట్టుండక స్థిరంగా మీరు ఉండాలి అంటే ఒక్క బోధ యందు నిలిచి ఉండాలి తప్ప గాలికి పొట్టేమవుతుంది? ఇటు గాలస్తే ఇటు వెళ్ళిపోద్ది, అటు గాలస్తే అటు వెళ్ళిపోద్ది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు ఎలా బోధ చేస్తున్నారు తెలుసా? మాయోపాయము చేత వంచనతో చేస్తున్నారట. తప్పుడు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని తప్పుడు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు నువ్వు ప్రతి దానికి రియాక్ట్ అయ్యావనుకుంటావు. ఇటు అటు కొట్టుకొని పోకుండా చెదరగొట్టబడిన వారైనట్టుండక అల్ల చేత ఎగురగొట్టబడిన వారు ఉండక బాగా ఎలా ఉంటుందండి? ఫుట్బాల్ ఇటు నుంచి దానికి అటు వెళ్ళుద్ది, అటు నుంచి దానికి ఇటు వచ్చింది. అది స్థిరంగా ఉండదు. గాలి కూడా ఎలా? ఇటు కాలేస్తే ఇటు వెళ్ళిపోద్ది, ఇటు కాలేస్తే ఇటు వెళ్ళిపోతుంది. గాలికి ఎగిరిపోయే పొట్టు వల్ల మనం ఉండక అల్ల చేత మరలు కొల్పబడిన వారమైనట్టుండక ప్రేమ కలిగి సత్యము వాక్యములో నిలబడాలి. సత్యమును చెప్పుచు క్రీస్తును చూడండి, వాక్యాన్ని చూడండి, దిగ్గుమాలిన వాళ్ళందరినీ చూడకండి. నీ గమ్యం యేసు, నీ లక్ష్యం యేసు. నువ్వు లక్ష్యం ఉంచవలసింది లేఖనముల యందు, వాక్యమందు, యేసు యందు. క్రీస్తు అనే వండుటకు అన్ని విషయములలో ఎదుగుదాము. చాలా మంది డౌట్లు అడుగుతూ ఉంటారండి. దయచేసి మనసులో పెట్టుకోకండి మాటను. అన్న ఈ విషయంలో వాళ్ళు అలా అంటున్నారన్నా, ఓకే. అన్న ఈ విషయంలో ఇలా అంటున్నారన్నా అంటే నువ్వు అన్ని చూస్తున్నావు అన్నమాట, బైబుల్ చూడట్లేదు. అంతేనా? ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే యూట్యూబ్ అనే దిక్కుమాలిన ట్యూబ్ ఒకటి ఉంది కదండి, ఇట్ట కొట్టగా టచ్ చేస్తాయి కదా. వాళ్ళకి ఏంటంటే మనకు సేవకుల మీద ప్రేమ ఎక్కువ, వాక్యం మీద కాదండి. దేవుని వాక్యాన్ని ప్రేమించడానికి నేర్చుకోండి, సేవకులను కాదు, అభిమానులను కాదు. ఎవరిది పడితే వారిది వింటారండి, ఎవరిది పడితే వారిది వింటారు. నీ బుర్ర వేడెక్కిపోతే, పిచ్చెక్కిపోతే తప్ప నువ్వు సత్యమందు స్థిరుడు ఎప్పటికీ కాలేవు. 2 పడవల మీద ప్రయాణించే ప్రయాణమే సాగనప్పుడు భిన్నమైన బోధనలు వింటున్నటువంటి నీవు ఆత్మీయ జీవితం కట్టబడుతుంది అనుకునడం నీ యొక్క అమాయ కథమే అవుతుంది. ప్రియులారా, ఏమంటున్నాడు ఇక్కడ? గాలికి కొట్టుకొని పోవు, గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు అటు ఇటు ఇటు అటు తిరగండి, కొట్టుకొని పోకండి. మీరు స్థిరంగా ఉండాలి. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా పునాది మీద కట్టబడినటువంటి భవనం ఏమవుతుందండి? కదల్చబడుతుంది. కారణం పునాది మీద కట్టబడింది. మీ ఆత్మ జీవితం ఎలా ఉండాలని? పునాది మీద కట్టబడిన వారే మీరు స్థిరముగా క్రీస్తు అనే వాక్యం అనే పునాది మీద మీరు కట్టబడాలి. ఆ పునాది మీద కట్టబడిన వారే మీరు ఉండాలి తప్ప మరొక విధంగా ఉండటానికి వీలు లేదు. ప్రలోభాలకు, ఆశలకు, వీటికి మీరు పునాది మీద మీ ఆత్మీయ జీవితం వీటి పునాది మీద ఉండటానికి వీలు లేదు. ప్రియులారా, చివరిగా ఇంకో మీకు మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగిపోవలసిన వారి వలె. ఒక్క నిమిషం అంటే 13వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం ముందుగా. నానా విధములైన
అన్య బోధన ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. ఈ రోజు సంఘం అనేది లేదు, వాక్యం అనేది లేదు, పరిచర్య అనేది లేదు, నేర్చుకుందాం అనేది లేదు, నిలబడదాం అనేది లేదు, ఎదుగుదాం అనేది లేదు. ఈరోజు విశ్వాసులకు ఏది పడితే అది వింటున్నారు. సోషల్ మీడియా ఈరోజు అందుబాటులోకి వచ్చింది కనుక నిజం చెప్తున్నట్టు ఈ రోజు మేము నేర్చుకున్నామంటే వాక్యం మాకు ఏ సోషల్ మీడియా లేదండి. ఆ రోజు సేవకుడు చెప్పిన మాటని వారం వరకు కంటత పట్టాము. ఇంట్రడక్షన్ చేయమంటే 10 మంది వచ్చేవాళ్ళు. నిజం. నేను బాధపడకూడదని బ్రదర్ మొన్న మీరు చెప్పారు కదా, మీరు చెప్పండి. ఇలా ఉండేది మా పరిస్థితి. ఇప్పుడు మీకు ఎలా అయిపోయింది? కడుపు నిండిన వాడికి తేనె పట్టు కూడా తొక్కి వేస్తాడని వాక్యంలో. కడుపు నిండిపోయింది, మీకు ఆకలి లేదు, ఆశ లేదు, ఆసక్తి లేదు, ఎక్కువైపోయింది మీకు వాక్యం, వెక్కసమైపోతుంది. చెప్పబడిన సంఘములో సేవకుడు చెప్పిన మాటలను మీరు పట్టించుకోవట్లేదు. ఏం చేస్తున్నారు వారం రోజులు చెప్పండి. ఇదా మీకున్నటువంటి లక్ష్యములు వాక్యం ఎడల. ఈ విధంగా మీ ఆత్మీయ జీవితాలు ఫలించేది, బలపడేది, నిలబడేది. కనుక ప్రియులారా, దేవుని వాక్యము ఎదుట మన నిర్లక్ష్య జీవితం అనేది మంచిది కాదు. 9వ వచనం చదవండి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకండి, సర్వనాశనం అయిపోతారు. వెళ్ళకండి అంటున్నాడు. మనం ప్రతిదానికి తరదినమ్మంటే వెళ్తున్నాం ఏంటి మరి? నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడతారు. క్రైస్తవ సమాజంలో 90% మనల్ని నాశనం చేసే బోధనే ఉన్నాయి తప్ప అక్కడక్కడ మాత్రమే సత్య దేవుని వాక్యాన్ని ప్రకటించే వారు ఉన్నారు. ఏ బోధ కంటే ఆ బోధకి ఎందుకు పరిగెడుతున్నారు? అది మీకు క్షేమమా? ఒక చంటి బిడ్డను సంవత్సరానికి ఒక స్కూల్ మారిస్తే 10 సంవత్సరాల తర్వాత వాడి బుర్రలో ఏమి ఉండదు, ఏమి నేర్చుకోడు. అది మీకు అర్థమైనప్పుడు ఒక బోధకు ఒక సంఘంలో స్థిరంగా ఉండి సేవలో మరి పరిశుద్ధతలో వాక్యంలో ఆత్మీయతలు ఎదగాలన్న ఆశ ఆసక్తి లేకుండా గాలికి ఎగిరిపోయే పొట్టు వలె అటు ఇటు ఎందుకు? 2 పడవల మీద ప్రయాణించేవాడి ప్రయాణము సాగుతుందా? సాగదు. అన్య బోధల చేత, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడతారు. మీ ఆత్మీయ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్న వారు అవుతారు. అది మంచిది కాదు. ఏం దొరుకుతుందని వెళ్తున్నారు చెప్పండి. గతంలో ఒక సహోదరులకు ఫోన్ చేసామండి. చాలా బాధ అనిపించింది. సంఘానికి రావట్లేదు. పోని వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, సరే బ్రదరు మీ ఇష్టం, కానీ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, రూమ్లో మాత్రం ఉండకండి, దేవుని సన్నిధిలో గడపండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి? తమిళ సర్వీస్కి వెళ్తున్నారు, మలయాళం సర్వీస్కి వెళ్తున్నారు. ఏమర్థమవుతుందో చెప్పండి? మలయాళంలో వాళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళకి ఏమర్థమవుతుంది? తమిళ్లో వీళ్ళకి మాట్లాడే మాటలు వాళ్ళకి ఏమర్థమవుతుందో చెప్పండి? అంటే వెళుతున్నది వాక్యం వినడానికి కాదా? కాదు. దేని వరకు వెళ్తున్నారు? సంఘానికి. దేన్ని దృష్టిలో పెట్టుకొని వెళుతున్నారు? మీ ఆత్మీయ జీవితం గురించి మీకున్న స్పృహ ఏంటి? ఆలోచన ఏంటి? ఏంటి చెప్పండి. వారు ఇచ్చే బిర్యానీ పట్లక అదే దేవుని సన్నిధికి మనం ఇచ్చే గౌరవం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకండి. వాక్యం చెబుతుంది సర్వనాశనం అయిపోతాయి మన ఆత్మీయ జీవితాలను చెబుతుంది. అది విషయం. క్రైస్తవ్యంలో 90% క్రీస్తు బోధన చెరిపే బోధనే ఉన్నాయి. మీరు సత్యమందు నిలిచి ఉండి క్రీస్తును చూడండి, ప్రేమ కలిగి సత్యము చెబుతూ మీరు అన్ని విషయంలో మిమ్మల్ని మీరు ఎదిగింప చేసుకోవడానికి వాక్యాన్ని చూడు, క్రీస్తును చూడు, లేఖనాలను చూడు. ఈరోజు ఎలా అయిపోయింది చెప్పండి? ఎవ్వరికి కూడా భయం లేదు, ఎవ్వరికి కూడా జాగ్రత్త లేదు. ఆత్మీయ జీవితాలంటే యూట్యూబ్లో పెట్టి పరిగెత్తకండి. చివరికి ప్రియులారా, ఏ దిక్కు లేని స్థితిలో మీరు మిగిలిపోతారు. వాక్యాన్ని నమ్మండి. యూట్యూబ్లో మంచిది కాదు. ఎందుకంటే మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అది మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. ఎందుకంటే కాసేపు ఇది, కాసేపు వినోదం, కాసేపు సినిమా, కాసేపు ఇంకొకటి.
కాలం గడుస్తున్న కొలది ఆత్మీయ జీవితంలో మన ఫలింపు ఎందుకు లేదో తెలుసా? మన నిర్లక్ష్యము చాలా ఉంది. ఏకాగ్రత లేదు, ఆశ లేదు, ఆసక్తి లేదు, నేర్చుకుందామన్న తపన లేదు. గనుక ప్రియులారా, మన ఆత్మీయ జీవితాలు వెలగడము లేదు. ఏమండి, వాక్యం మనలో ఎలా ఫలిస్తుంది చెప్పండి? ఒక రైతు జాగ్రత్త తీసుకుంటే తప్ప పంట పైరవనప్పుడు, ఒక యజమాని పూల మొక్కకు జాగ్రత్త తీసుకుంటే తప్ప అది పువ్వులు కాయలు కాయనప్పుడు, నీలో విత్తబడిన వాక్యానికి నువ్వు తీసుకునే జాగ్రత్త ఏంటి? డబ్బుల సంచిని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడితే ఆ డబ్బు ఉంటుంది నీ దగ్గర. పడేయండి ఒకసారి, అక్కడ బయటికి వెళ్ళి ఉంటుందేమో, 2 నిమిషాల్లో మాయమైపోద్ది. అవుతా లేదా? మరి దాన్ని కాపాడుకుంటున్నావు, దానికి రక్షణ కల్పిస్తున్నావు. నీలో విత్తబడిన వాక్యానికి నువ్వు తీసుకున్న రక్షణ ఏంటి? నువ్వు పడుతున్న జాగ్రత్త ఏంటి? కనుక ప్రియులారా, ఈ వాక్యంలో నిలవాలి. ఈ వాక్యంలో ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో, ఏకభావంతో మనం బ్రతుకున్నట్లుగా, మనం ఎదుగున్నట్లుగా. ఏమంటే మీకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఆసుపత్రికి వెళ్తారు, ఓకేనా? అందరూ డాక్టర్లే కదండి. ఒకసారి ఆసుపత్రికి వెళ్ళండి, మాత్రలు తీసుకోండి, వేసుకోండి, తగ్గలేదనుకోండి, ఇంకోసారి వెళ్ళండి, ఇంకో ఆసుపత్రికి వెళ్ళండి. ఇలా నువ్వు 4 రకాల ఆసుపత్రులకు వెళ్ళి 4 రకాల వైద్యుల్ని కలుసుకొని 4 రకాల మందులు వేసుకున్నావు అనుకోండి, నిన్ను ఐసీయూలో పెట్టాలి. ఇక ఆ తర్వాత అంబులెన్స్లోకి వెళ్ళిపోతావు. మన శరీర ఆరోగ్యాన్ని 4 రకాల వివిధమైన మాత్రలు వేసుకుంటే మన జీవితానికి మంచిది కానప్పుడు, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నప్పుడు, నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకండి. త్రిప్పేసే శక్తి ఎక్కడ ఉంది? మీరు దేవుని మాటను కూడా మీరు నమ్మకుండా మీరు వెళ్తే దానికి నేను ఇక బాధ్యుణ్ణి కాదు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వినడం ఒక వంతు, నేర్చుకోవడం ఒక వంతు, నిలదొక్కుకోవడం ఒక వంతు అయితే, ఈ వాక్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఏమండి, ఆసుపత్రులు అంటే మందుల షాప్ అంటారు కదా, మెడికల్ అంటారు కదా, మెడికల్ కాడికి వెళ్ళేసి పైన వలసలో ఉన్నాయి కదండి, ఆ 4 డబ్బాలు ఇవ్వండి, ఆ మాత్రలు వేసుకుంటానని చెప్పి కానండి. అదేంటండి, మీకున్న వ్యాధి ఏంటి, మీకున్న రోగం ఏంటి అంటే, ఈ మందులన్నీ రోగాలకు పనిచేస్తాయి. అయితే పై వరుసలో ఉన్నాయి ఎర్రా కనిపిస్తున్నాయి నాకు ఇవ్వండి, అలా కుదరదు. అవి మందులే, అవి రోగాన్ని నయం చేసేవే. కానీ వైద్యుడని వారు ఒకరు ఉంటారు, ఆయన నీ నాడుని చూసి నీ రోగం ఏంటో చెబుతాడు. ఆ రోగానికి ఏ మాత్రమే ఆయన, దట్ ఈస్ బోధకుడు. ఒక ఆత్మీయ జీవితాన్ని, ఒక అన్యుని, ఒక స్నేహితుని దేవునిలోకి రాబట్టాలంటే మనకున్నటువంటి తొందరపాటుతోటి కుండబద్దలు కొట్టేస్తాం. దానివల్ల వాడు మనకు శత్రువు అవుతాడే తప్ప ఎప్పటికీ మన దగ్గరికి రాడు. 4 మాటలు నేర్చుకున్నామంటే మనకు అస్సలుగా మనం సంఖ్య వేసి బంధించాల్సిందే మనల్ని, లేకపోతే మనం వినం. ఎందుకు లగెత్తుకెళ్తాం. కానీ ఏ మాట చెప్పాలి, ఏ మాట ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడితే ఆ హృదయంలో వాక్యము నాటబడి అతడు దేవునిలోనికి వస్తాడు. ప్రవచించుటను తొందరపడమన్నాడా? నిర్లక్ష్యము. నువ్వు చెప్పడం ముఖ్యం కాదు, నువ్వు చెబుతున్న మాట వల్ల వాడు నొచ్చుకుని దూరం కాకుండా ఉండడము. క్రీస్తు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో వారిని నీ తొందరపాటు వలన దూరము చేయకూడదు. నిండు కుండ ఎందుకు కనుకదు? నిండే ఉన్నది కాబట్టి, అన్ని తెలుసు కాబట్టి సైలెంట్గా ఉంటాడు. సగం ఉన్నాయనుకోండి, నీకు ఎలా ఉంటుంది? అదే పరిచయం. గంట పిల్లలు నేర్చుకుంటున్నారు, సంతోషం. ఎప్పుడు పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ. యేసుక్రీస్తు వాక్యం నుంచి నేర్పించిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు చెప్పాడు శిష్యులకు, మీరు దారిలో డిబేట్లు కానీ పెట్టుకోకండి, దారిలో ఎవరిని కుశల ప్రశ్నలు అడగండి, మీకు తెలుసా అనకండి. వాడు ఏంటి, వాడు ఆత్మీయ స్థితి ఏంటి, వాడితో స్నేహం చేయండి, ప్రేమగా మాట్లాడండి. తమ్ముడు, మరి నీ ఆత్మీయ పరిస్థితి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ సంఘానికి వెళ్తున్నావు, ప్రేమతో మాట్లాడండి. అప్పుడు అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఓ మాట ఇవ్వండి. బాగా ఇంత జ్ఞానమ్మా, తమ్ముడు మాకు అలా నేర్పిస్తున్నారు, మీకు ఇష్టమైతే రా తమ్ముడు. కుండ బదులు కొట్టేసాం అనుకోండి,
ఈ క్రీస్తు సంఘములతో ఇదే తలపట్టురా బాబు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వీళ్ళ బోధ అసలు. మన వల్ల క్రీస్తుకు మహిమ రావాల, అవమానం రావాల. ఎంతవరకు చేసిన తొందరపాట్లు చాలు. ఇక నుంచి అయినా దయచేసి చెప్తున్నాను, క్రీస్తు సంఘం, క్రీస్తు నామం మహిమపరచబడాలి మన వల్లనే తప్ప క్రీస్తు నామం అవమానపరచడానికి ఎంత మాత్రం వీలు లేదు. జాగ్రత్త ప్రియుల, అన్య బోధలు మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి. మనం ఏదో అనుకుంటున్నాం, లేదండి ఇదండి అద తప్పు. బాగుపడం, బాధ్యత అనేది ఉండదు. తెలుగులో సామెత ఉంది, క్యాంటీన్ మే కానా, హిందీలో సామెత ఉంది, క్యాంటీన్ మే కానా, హోటల్ మే కానా హోటల్ మే సోనా అనే వాడికి ఇల్లు వాకిలి భార్య పిల్లల మీద ఉండదు. అది నాది అనే ఆలోచన ఉండదు. సంఘాన్ని విడిచిపెట్టి ఇక్కడికి అక్కడ వద్దు. ఇది మనది, ఇది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. మనం ఎంతకాలం ఇక్కడ ఉంటామో తెలియదు, ఈ పరాయి దేశంలో ఎంతకాలం ఉంటామో తెలియదు. రేపు నన్ను ఏమండి నా పని అయిపోయింది, కంపెనీ పంపించేయమంది అనుకోండి, తట్టబుట్ట చదువుకొని నేను వెళ్ళిపోవాల్సిందే. తర్వాత ఇంకొకరు బాధ్యత వహించాల్సిందే. కనుక ఇక్కడ ఉన్నంత కాలం, ఇక్కడ నిలిచినంత కాలము దేవుడు మనకు అప్పగించిన పనిని, సంఘ బాధ్యతను అందరము పక్షపాతము లేకుండా, శక్తి లోపము లేకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించి మన పాత్రను సంపూర్ణం చేస్తూ సంఘాభివృద్ధి కొరకు, సత్క్రియల్లో పాల్గొంటూ, దేవుని నామ మహిమ కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు, మన ఆత్మీయ జీవితం ఫలింపు కొరకు మనమందరము వాక్యంలో చెప్పబడినట్టుగా, మన వాక్యం సెలవిస్తున్నట్టుగా సత్క్రియలను చేసి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ క్రీస్తు సంఘము పేరిట జరిగే ఈ పరిశుద్ధ పరిచర్యలో అనేకులను పాలిభాగస్తులను చేస్తూ మన భక్తి జీవితంలో మన పాత్రను పోషించి యథార్థమైన భక్తి సారం కలిగిన దేవుని పిల్లలుగా మనమందరం ఉండున్నట్లుగా దేవుడు మనందరికీ కృప కటాక్షాన్ని అనుగ్రహించి కాపాడను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల దేవ, కృపావంతుడైన మా తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామానికి వందనాలు తండ్రి. విన్న మాటలు తండ్రి విడిచిపెట్టి వారంగా కాకుండా వాక్యానికి తల వంచి లేఖనాల్లో చెప్పబడిన ప్రతి మాటను అనుసరించి తండ్రి అన్యత భావించకుండా మీరు మాకు చేసినటువంటి హెచ్చరికగా మేము స్వీకరించి, మీ లేఖనాల్లో ఉన్నదానికంటే మించినది కాదు తండ్రి ఈ లోకం. కనుక ఈ లేఖనాలకు, మీ మాటలకు మా తల వంచి సాత్వికంతో వాటిని అంగీకరించి మాలో ఉన్నటువంటి మీకు ఇష్టం కాని ప్రతి విధమైనటువంటి దుష్టత్వాన్ని తీసివేసుకొని తండ్రి, మా ఆత్మీయ జీవితాలు తండ్రి మీ సన్నిధిలో ఫలించినట్లుగా విత్తబడుతున్న ప్రతి మాట, వాక్యం మా జీవితాల్లో ఫలింపుగా మారి